ఈ ఎపిసోడ్‌లో ఎపిసోడ్ అనుకోలేక ఈరోజు మీరు మనం ఏమంటున్నాం, "అరే భాయ్! వచ్చి ఇక్కడ కూర్చో అయ్యా నీ ప్రాబ్లమ్ చెప్పు. ఆ అమ్మాయిని పిలుస్తాము. ఆ అమ్మాయి వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం" అంటున్నాం. నిజంగా అదే జరుగుంటే, ఆ అబ్బాయి గనుక ఇక్కడికొచ్చుంటే మనం ఏం చేసేవాళ్ళం? మా ఆవిడకి అక్రమ సంబంధం ఉందండి. అదండి, ఇదని అంటే, "ఇది నీ డౌట్ బాబు" అనేవాళ్ళం. అమ్మాయిని ఫోన్ చేసి పిలిపిచ్చేవాళ్ళం. పిలిపిస్తే ఆవిడేదో ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఆవిడొచ్చేది. వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చి అటు ఇటు అంటే ఎవిడెన్సే లేదు కాబట్టి ప్రాపర్‌గా కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లల కోసం ఇద్దరిని కలిపే పంపించేవాళ్ళం. కానీ ఈళ్ళిద్దరి మధ్య ఉన్న క్రూయల్ మెంటాలిటీ అతన్ని ఎప్పుడైనా అడ్డు తొలగించుకోవడమే. ఎప్పుడు అడ్డు తొలగించుకోవడం? వీళ్ళిద్దరికీ అడ్డు రానంత వరకు అతను బతుకుంటాడు. ఏ రోజన్నా అతను పట్టుకుంటున్నాడు, ఆ టైంకొచ్చేస్తున్నాడు, పాయింట్ ఔట్ చేస్తాడని తెలిసిన రోజు అడ్డు తొలగించుకోవడానికి 2 ప్రయత్నాలు చేసింది. ఆ అడ్డు ఎలా తొలగించుకోవడానికి చూసింది? అతను సూసైడ్ చేసుకునేలాగా క్రియేట్ చేయడం కోసం. ఒకటి ఫుడ్ పాయిజన్. నాన్న ఆ ఫుడ్ పాయిజన్ నువ్వేదో ఔట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల కాదు. నువ్వు తిన్న ఫుడ్‌లో ఫుడ్ పాయిజన్ ఇంటి ఫుడ్ ఎప్పుడు ఫుడ్ పాయిజన్ అవ్వదు. అయ్యింది అంటే ఈ మహాతల్లి చేసిన ఘనకార్యం. 2 ఆ క్షుద్ర పూజలు ఇవి అవి అంటే మేబీ అవి మేము బిలీవ్ చెయ్యం గానీ, అవి సైకలాజికల్‌గా చాలా ఎఫెక్ట్ పడతాయి. అవి ఎట్లా అవుతాయంటే నన్నేదో చేశారు, ఏదో చేశారని హిస్టీరిక్‌గా ఇప్పుడు నువ్వు మాకు ఫోన్‌లో అట్లాగే మాట్లాడావు. అందువల్ల మేము నమ్మలేకపోయాం. సో, అది నిజమా కాదా అని పక్కన పెడితే కొంచెం వీక్ మైండ్స్ ఎప్పుడు ప్రాబ్లమ్ ట్రిగ్గర్ అవుతూ ఉంటే వీక్ మైండ్ అవుతాం. వీక్ మైండ్ అయిన ప్రతిసారి కూడా ఇలాంటివి ఇమాజినేషన్‌గా అనిపించటం గాని, ఇవన్నీ జరిగి సైకలాజికల్ డిప్రెషన్స్‌లోకి వెళుతూ ఉంటాం. ఈ మహిమలు, మంత్రాలు ఉన్నాయా లేదా పక్కన పెడితే మనం సైకలాజికల్‌గా డౌన్ అయినప్పుడల్లా ఇవి ట్రిగ్గర్ అవుతాయి కాబట్టి సగం మంది సైకలాజికల్ డిప్రెషన్స్‌లోకి వెళుతున్నారు. సో, ఇది కూడా ఆవిడ సైడ్ ఎఫెక్ట్‌గా పెట్టుకుంది మీకు ఇలా మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తే తట్టుకోలేక మీకు మీరు సూసైడో చేసుకుంటారు. హమ్మయ్య! భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలున్నారు, చక్కగా బాయ్ ఫ్రెండ్‌తో గాలి తిరుగుడు తిరగొచ్చు విచ్చలవిడిగా. ఇదే కేసు మేడం మాకొక కోర్ట్‌లో నడిచింది. ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకొని లవ్ మ్యారేజ్. అమ్మాయి అక్రమ సంబంధాలు ఫస్ట్ నుంచి అక్రమ సంబంధాలే. రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతూ కానిస్టేబుల్స్‌కి ఫోన్ చేసి పోలీసుల్ని పట్టుకొని వెళితే విత్ ఫోన్ వీడియోతో పట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాకేముంది? ఏమో ఇద్దరికి మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడానికి ఒప్పించడానికి ట్రై చేశారు. అలాగే అంది. అక్కడ రాసి ఇచ్చింది. ఆ పేపర్ ఇతనికి ఇవ్వల. ఆవిడ మళ్ళీ మొదలు కోర్ట్‌కి రాకుండా. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఆ ఎవిడెన్స్‌లు పెట్టి ఆ కోర్ట్‌లో ఆ ప్రొసీడింగ్స్ నడిపించడానికి 3-4 ఇయర్స్ పట్టేస్తుంది. ఆ అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. సగం ఈ ఈ పార్ట్ అతనికి వినిపించదు, కనిపించదు, ఏమీ చేయదు. బ్లర్ మొత్తం. ఒక జీవితం సర్వనాశనం అయిపోయింది ఒక అక్రమ సంబంధం వల్ల. ఒక కుటుంబం సర్వనాశనం అయిపోయింది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి మా వ్యూయర్స్ అందరిని. సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఈ జడ్జిమెంట్‌ని నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. నేను ఆ రోజుల్లోనే పిల్ ఫైల్ చేశాను, పంపించాను. కామెంట్స్ ఏవైతే వస్తాయో ఆ వీడియోకి సంబంధించి వాటిని అన్నిటిని కూడా రెగ్యులర్‌గా అక్కడ రిప్రజెంటేషన్‌కి పెట్టాలనే చూసా. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ అక్రమ సంబంధానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 497 ఏదైతే తీసి పడేశారో దాన్ని మళ్ళీ పెట్టాలి. అది లేడీస్ చేసిన, జెంట్స్ చేసిన పనిష్మెంట్ ఉండాలి అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా సుప్రీం కోర్ట్‌కి, హైకోర్ట్స్‌కి లెటర్స్ ఒక్క లెటర్ అండి. ఒక్క మెయిల్, ఒక్క లెటర్ కనుక రిపీటెడ్‌గా రిప్రజెంటేషన్ కింద వెళుతూ ఉంటే ఖచ్చితంగా వాటిని సుమోటోగా తీసుకొని రీకన్సిడర్ చేసి అమెండ్ చేయడానికి అవకాశం ఉంది. దయచేసి ఈ అక్రమ సంబంధాలను కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళము కూడా మనవంతు ప్రయత్నంగా ఇదొక రిప్రజెంటేషన్ ఇస్తే బావుంటుందని నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఈ స్టేజ్ అందరికీ దొరక్కపోవచ్చు. ఈరోజు మనకి షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ అబ్బాయిని కాపాడగలిగాం. ఇన్ కేస్ అదే లేకపోతే ఇవాళ జరిగిన సీన్‌కి అతను రెడ్ హ్యాండెడ్‌గా వెళ్ళుంటే తన్నుకునేవాళ్ళు, వాడిని కసకన ఏదో చేసేవాళ్ళు వాళ్ళు. లేదా అబ్బాయి ఏమీ చేయలేక అబ్బాయి చాలా వీక్‌గా ఉన్నాడు. ఏమీ చేయలేక సూసైడే చేసుకునేవాడేమో. ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయేవాళ్ళక్కడ. ప్రతి చోట ఇట్లా ఆపలేం కదా! చట్టం అంటూ ఉండాలండి. ఒక తప్పుని కంట్రోల్ చేయాలి అంటే మరి సుప్రీంకోర్టు ఏ ఉద్దేశంతో ఈ అక్రమ సంబంధాలు లీగాలిటీ అని అన్నారో విచ్చలవిడితనం నిజంగా కుటుంబ వ్యవస్థే నాశనం అయిపోతున్న సందర్భం. నాన్న నవీన్, నువ్వు మీ ఆవిడని వదిలేస్తావో, ఉంచుకుంటావో నాకనవసరం. నీ కేసు గురించి విడిగా మాట్లాడతా. వీళ్ళిద్దరిని మాత్రం నేను వదలను. ఇది నా పర్సనల్ కేసు. మీరు పోలీస్ స్టేషన్‌కొచ్చి కంప్లెయింట్ నేను రెడీ చేసిస్తాను. మీరు రావాలి. నేను వెళుతున్న దాన్ని నన్ను ఆపి తీసుకొచ్చారు. ఎందుకంటే మీ డెసిషన్ మారింది కాబట్టి. భార్య అవసరం లేదండి ఇలాంటి మహాతల్లి అని అన్నావు కాబట్టి. ఎందుకు కేస్ అయినా వేద్దాం అంటున్నానంటే, వీళ్ళల్లో ఉన్న క్రూయాలిటీతో ఈవిడ ఇంకొక పెళ్ళే చేసుకుంటదో, ఇంకేమో చేస్తదో. ఇన్ కేస్ ఇక్కడ స్టేజ్ దొరక్కపోతే ఆ అమ్మాయి 498 డీవీసీ మెయింటెనెన్స్‌లు వేసి ఇద్దరు పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేది. నీ దగ్గర ఈ వీడియో ఎవిడెన్స్ మేమిస్తే తప్ప లేదు. నువ్వు తీసుకోలేవు. డోర్ కొట్టి నువ్వు వెళ్ళలేవు. నువ్వు అని తెలియగానే వాళ్ళు ఆ ప్రొసీడింగ్స్ డోర్ ఓపెన్ చేసేవాళ్ళు కాదు. నీకంత ధైర్యము లేదు. అవునా? ఈరోజు ఈ వీడియో ఉంది కాబట్టి ఆవిడ ఏ ఫాల్స్ కేసులు వేయడానికి పనికిరాదు.
అర్థమవుతుందా? అదవుతుందండి. పిల్లల కస్టడీ పూర్తిగా నీదే. మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడతాను, అవి ఇస్తదా ఇవ్వదా దాని బొంద. అది మేడం గారు అన్నారు గాని కోపంలో. ఎందుకంటే మా బాధ అట్లాంటిది. ఏంటి ఒక ఒక అబ్బాయి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఇంత విచ్చలవిడిగా రెడ్ హ్యాండెడ్‌గా అక్రమ సంబంధం దొరికినప్పుడు బాధతో మాట్లాడతాం. అలా అనబట్టి ఇక్కడి దాకా వచ్చారు. నీ ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేయగలిగాం. మీది పబ్లిక్‌లో పెట్టి చేయాల్సిన అవసరం మాకేమీ లేదు. మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మీకేం చేయాలనేదే చూస్తాం. ఇది మాత్రం కోర్ట్‌కి సబ్మిట్ చేస్తాం. పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఎందుకు అంటే, నీ జీవితాన్ని సర్వనాశనం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. అది ఓన్లీ ఎలిగేషన్ కిందకే పనికొస్తది. సెక్షన్ లేదు కాబట్టి. 497 ఐపీసీ సెక్షన్ లేదు కాబట్టి. కానీ గ్రౌండ్స్ కింద అది పనికొస్తదమ్మా. అలాగే నిన్ను అటెంప్ట్ మర్డర్ చేయడానికి ట్రై చేశారు. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. నీకు నువ్వు సూసైడ్ చేసుకునేలాగా వీళ్ళ ప్రవర్తన వల్ల జరిగింది. ఇది చాలా స్ట్రాంగ్ కేసు. వీళ్ళిద్దరూ 7 ఇయర్స్ జైలుకి వెళ్ళే కేసు. అర్థమవుతుందా? ఈ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇది ఇవ్వకపోతే నిన్ను ప్రొటెక్ట్ చేయడం కుదరదు. ఓకేనా? ఇక కేసు గురించి మాట్లాడదాం. ఈ అమ్మాయి మీకు అవసరం లేదు. ఈవిడతో మాట్లాడినాక ఏం ఓకే మేడం. రాధ గారు చాలా ఎపిసోడ్స్ చేసాం. ఆ చాలా ఎపిసోడ్స్‌లో ఎక్కడో అక్కడ ఒక మానవత్వం, ఒక రియలైజేషన్, ఒక అరే! తప్పు చేశానని ఒక సెకండ్ అన్న ఫీల్ అయిన వ్యక్తుల్ని చూసుంటాం మేము. నీలో ఇంత తాపత్రయం కూడా నేనైతే చూడలేదు తల్లి. నీలాంటి వ్యక్తులకి అలాంటి వ్యక్తి పనిష్మెంట్ ఇస్తాడు. నీలాంటి వ్యక్తులకి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. నీలాంటి వ్యక్తులకి సమాజం పనిష్మెంట్ ఇస్తది. మేము ఇవ్వగలిగే పనిష్మెంట్ అంటే, ఇద్దరు పిల్లల్ని కన్నావో తెలుసా? పిల్లల పుట్టక తల్లిదండ్రులు చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే నీకు ఆ వాల్యూనే తెలియకుండా ఉంది. ఏం చెప్పావమ్మా రీజను? భర్త సంపాదన చాలట్లేదు, పోనీ తిండి పెట్టట్లేదా, తాగుతున్నాడా, తిరిగొస్తున్నాడా, ఏమీ లేదు, మంచోడైపోవడం ఆయన చేసిన తప్పు. నీ భర్త మంచోడవడం నీకు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఒక రీజన్ అయ్యింది, అంతేగా? అతను తప్పులు చేస్తుంటే నీకు ఈ టైం ఉండేది కాదు, అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి టైం ఉండేది కాదు. పిల్లలు, కుటుంబం, మా ఆయన అమ్మో తిరుగుతున్నాడు, మా ఆయన తాగొస్తున్నాడు, మా ఆయన కొడుతున్నాడు, ఇవే సరిపోయేవి నీకు. నీకు ఫ్రీగా ఉంది. పొద్దుటెళ్ళి ఆడేదో కష్టపడి ఆ 15,000 20,000 తెచ్చుకుంటున్నాడు. భార్య పిల్లలకి ఏదో చేద్దాం, రెంట కట్టుకుందాం, ఈ హడావుడే వాడికి సరిపోయే అబ్బాయికి. ఈ లోపు నీకు ఖాళీ దొరికింది, బోర్ కొట్టేసింది నీకు లైఫ్. డబ్బుల కోసం ఏం చేసావు నీ డబ్బుతో? నీ బట్టలు కొనుక్కున్నావు, నీ లిప్స్టిక్లు కొనుక్కున్నావు, నీ హెయిర్ స్టైల్స్ చూసుకున్నావు, కానీ కుటుంబం కోసం ఏమైనా పెట్టావా? నిన్ను ఇట్లా బరితెగిచ్చి తిరిగి డబ్బు తీసుకురామని అబ్బాయి చెప్పాడా? ఇద్దరు పిల్లలు కోల్పోవడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చూద్దు గాని. నీలాంటి క్యారెక్టర్లెస్ కి పిల్లల కస్టడీ ఇవ్వరు. నువ్వు ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ ఇస్తానని అగ్రిమెంట్ రాసి పిల్లల కస్టడీ పూర్తిగా అతనికే ఇస్తానని, ఎటువంటి పర్మనెంట్ ఎలిమనీ లేకుండా మ్యూచువల్ డైవర్స్ కి యాక్సెప్ట్ చేస్తానంటేనే మేము మాట్లాడతాం, లేదా ఇక్కడికే పోలీసులు పిలిపిస్తాను నేను. చెప్పు, ఏమంటావు? చెప్పమ్మా. రాసిస్తాను మేడం. రూపాయి కూడా కాంపెన్సేషన్ ఇవ్వండి నీకు. ఓకే మేడం. పిల్లల కస్టడీ పూర్తి కస్టడీ అతనికే వెళ్తుంది. బా ఇలాంటి ఆవిడని నిజంగా లైట్ చేసి అక్కడ కెమెరా ముందు చూపించాలి మేడం. ఈవిడ అన్నిటికీ అలా ఒప్పేసుకుంటుంది, కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ అనేదే లేదు. లేదండి, మనం అతన్ని సేవ్ చేయాలి కాబట్టి లీగల్ ప్రాసెస్ లో అయితే నేను అది ఇప్పుడు ఇక్కడ బాండ్ పేపర్ రాస్తేనే నేను అదొక మాట్లాడతాను. మేడం, నాకు ఇది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈవిడ సుఖం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈయన ఇద్దరు పిల్లలు నాశనం అయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ సింగిల్ పేరెంట్ ఆ ఇద్దరు బయట పని చేసుకుంటాడా, ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటాడా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రాణాల గురించి అంటే ఇలా మేడం. ఎలా చేసినా పర్వాలేదా? అంటే లైఫ్ అంటే వీళ్ళు గురించి ఇలా మేడం. వదిలేయాలా? వదలట్లేదు కదండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాగా, కంప్లైంట్ ఇస్తున్నాం కదా, మనం కేసు రిజిస్టర్ చేయిస్తున్నాను. లైఫ్ అసలు ఇప్పుడు ఈ ముందు అతన్ని వదలనే- సేవ్ చేయాలి కదా మనం. అతన్ని సేవ్ చేయాలి, వీళ్ళని మాత్రం అసలు ఈ వదలట్లేదు. ఇప్పుడు సమస్య ఈ లేదు. ఎపిసోడ్ అవ్వగానే నేను అబ్బాయి దగ్గర అదే మాట తీసుకున్నాను. నీకు ఇక్కడ అగ్రిమెంట్ రాయించేది ఎందుకంటే నువ్వు మమ్మల్ని నమ్మొచ్చావు కాబట్టి ప్రొసీడింగ్స్ నడిపించడం. నిన్ను తీసుకెళ్లి నేను వీళ్ళిద్దరి మీద కేసు కంప్లైంట్ ఫైల్ చేస్తానన్నా, నువ్వు అది ఓకే అన్నాకే నేను స్టార్ట్ చేశాను ఎపిసోడ్. గుర్తుందా? అవునండి. బాబు నీతో మాట్లాడాలి. ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఏం చెప్పాలి? వింటున్నావు కదా పంచాయతీ అంతా. వీళ్ళిద్దరికి మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తున్నాం, పిల్లల కస్టడీ అతనికి. మరి ఈవిడ నువ్వు ఉంచుకుంటావో, ఊరేగుతావో, ఏం చేసుకుని చేస్తారో చావండి. మీ ఇద్దరి మీద అయితే క్రిమినల్ కేసు పెడతా. బాండ్ పేపర్ తెప్పించండి. తెప్పించండి అమ్మా. మేడం, ఇందులో మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ అని అగ్రిమెంట్ రాశానండి. యాక్చువల్గా వీళ్ళిద్దరు డీటెయిల్స్తో పాటు మీ మ్యారేజ్ డేట్ ఇవి రాసాము. ఇద్దరు కూడా 1 వీక్లో మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. నీకు ఎటువంటి పర్మనెంట్ ఎలిమనీ లేదు. పిల్లల పూర్తి కస్టడీ అతనికే ఇస్తున్నాను. భవిష్యత్తులో అతని మీద కానీ, అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ, అతని వారసులకి సంబంధించి ఆస్తుల మీద కానీ, అతని ఆస్తుల మీద కానీ, యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మీద కానీ ఎటువంటి కేసులు ఫైల్ చేయను.
అని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అలాగే ఇట్లాంటి వ్యక్తితో నాకు అక్రమ సంబంధం, సుధీర్తో అక్రమ సంబంధం ఉంది, ఈ ఇతనితోటే నేను లైఫ్ లీడ్ చేసుకుంటాను, నాకు నా భర్త అవసరం లేదు, ఈ తప్పుని నేను ఒప్పుకుంటున్నాను అని కూడా రాశానండి. ఎందుకంటే ఇక్కడ సైన్ పెట్టినాకన్నా రేపొద్దుట ఆవిడ రివర్స్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి. అలాగే వీటికి సంబంధించి పిల్లల విజిటేషన్ రైట్స్ కూడా నీకు ఇవ్వట్లేదమ్మా, నీలాంటి తల్లి ఒకటి ఉంది అని వాళ్ళు తెలుసుకోవద్దని నా ఉద్దేశం. భవిష్యత్తులో ఇక వాళ్ళు వస్తారా నువ్వే వెళ్తావు అనేది మీరు చూసుకోండి. ఈ ఎపిసోడ్లో మేము డిసైడ్ చేసేది ఏంటి అంటే, ఈ కేసు వరకు నీకు పిల్లల కస్టడీ లేదు, విజిటేషన్ రైట్స్ లేదు, పర్మనెంట్ ఎలిమినీ లేదు, ఎదురు మేము క్రిమినల్ కేసు వేస్తామో అది మీరు ఫైట్ చేసుకోండి. సైన్ పెట్టాం ఇక్కడ. ఎంత సిగ్గు లేకుండా సైన్ చేస్తున్నావు. చూడండి ఒక ఫాస్ట్ తల్లికి ఇంతకన్నా పెట్టినాను నువ్వు పెద్ద కూడా. పనిష్మెంట్ ఉండదు. చూసే అవకాశం కూడా వద్దు, నేను చూడను వాళ్ళని అన్నట్టుగా అసలు sign అమ్మాయితో చేసేస్తున్నారు. మాట్లాడడం కూడా. ఆ? నా పేపర్ నీ దగ్గర ఉంచుకో. ఇలాంటి వాళ్ళని నేను ఇంకొకసారి చూడదలుచుకోలేదు బాబా. నా ఎపిసోడ్ అయిపోయినాక మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాం. మీరు ఇంకా రిలాక్స్ ఉండండి. ఇంకా సూసైడ్ అటెంప్ట్ అనే ఫీలింగ్నే నువ్వు బ్రెయిన్లోంచి తీసే. మళ్ళీ ఇది నీ పునర్జన్మ. ఓకే, నీకు నీ పిల్లలకి ఇది ఒక పునర్జన్మ. సూసైడ్ మాట దేవుడు ఎరుగు. వెళ్ళాయి బాబు, రా మళ్ళీ బుక్ చేసుకోండి కొత్తగా రూమ్. వాళ్ళు హోల్డ్ చేయండి బయట. నా పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మీరు ఒక 5 minutes బయట వెయిట్ చేయండి. అంటే మేడం చెప్పినట్టుగా చేయండి. పిల్లలతో జాగ్రత్త, నువ్వు టెన్షన్ పడమాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రమ్య గారు. సో అతనికి ఏం న్యాయం కావాలో అది మీరు చేశారు. వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పించండి. షూర్ అండి, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పక్కా. వెళ్తాం, మేము వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తాం. సో మళ్ళీ ప్రతిసారి మేడం చెప్తున్నారు, సార్ చెప్తున్నారు, ప్లీజ్ ఇలాంటి తప్పులు చేయకండి, మీ సుఖం కోసం అని చెప్పేసి పక్కన మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నిజంగా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి సూసైడ్ చేసుకునేటంత స్థాయి వరకు వెళ్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఎవ్వరికి రానివ్వకుండా చూడండి. ఉన్నంతలో అర్థం చేసుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.